ఉమ్మడి అనంతపురం జిల్లాలో కల్తీ పాల వ్యాపారం గుట్టును విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులు గుర్తించారు. అనంతపురం నగర శివారులోని బండమీదిపల్లిలో కల్తీ పాలు తయారు చేస్తున్న రామిరెడ్డి అనే నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. కల్తీ పాల వ్యాపారం జరుగుతుందని ముందస్తు సమాచారంతో నిందితుడి ఇంటిపై దాడి చేశారు. కల్తీ పాలకు ఉపయోగించే పామాయిల్, ఉప్పు, మాల్టోడెక్సిన్ పౌడర్ను స్వాధీనం చేసుకున్నారు. అలాగే నిందితుడు తయారు చేసిన కల్తీ పాలను నగరంలోని ప్రముఖ డైరీలకు సరఫరా చేస్తున్నట్లు విచారణలో వెల్లడైందని డీఎస్పీ తెలిపారు. నగరంలోని ప్రముఖ డైరీలలో పాల శాంపిల్స్ను సేకరించి హైదరాబాద్కు పరీక్షల నిమిత్తం పంపించినట్లు వెల్లడించారు. జిల్లా వ్యాప్తంగా దాదాపు 100 మంది కల్తీ పాల తయారు చేస్తున్నట్టు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. అయితే కల్తీ పాలలో ఉపయోగించే మాల్టోడెక్సిన్ పౌడర్ వల్ల క్యాన్సర్, మధుమేహం, ప్రాణాంతక జబ్బులు వస్తాయని డీఎస్పీ తెలిపారు. చెప్పు దీంట్లోకి నూనె అదేంటది? నూనె సార్. పామాయిల్. ఏమది నూనె అంటే? పామాయిల్. ఎంత వేస్తావు? పెట్టలేదు. పౌడర్ తీసుకురా, పౌడర్ తీసుకురా. దీంట్లోకి ఏం సార్ ఏం విషయం? పౌడర్ మళ్ళీ పాలే పాలే కోసము అది కొంచెం వేసి కలుపు. ఫస్ట్ చేయి. ఆయిల్ వేయడం వల్ల ఏమొస్తుంది? ఇప్పుడు క్యాన్ ఉండేటండి అవేనా? క్యాన్ లో బయట వాళ్ళు మిక్స్ కొడుతున్నాను సార్. అంతే సార్. కూర్చోబెట్టరా ఇంకా సార్ బస్ సార్ మేడం కొంచెం సైడ్ అండి మేడం. మిక్స్ అయిపోయినా వేరే మూత వేసుకో. ఐదు నిమిషాలు ఉంటే అంతే సార్. అది మిక్సింగ్ అవుతుంది కలర్ తీసుకొని మేడం ఒకసారి కాగబెడితే ఏమి ఆయిల్ రాదా పైకి? ఏం రా బాగుంటుంది. ఇప్పుడు పెరుగుతానే అవుతుందా? అది ఎక్కువ మీగడ వస్తుందా? ఏం కాదు. దీంట్లో కొంచెం కాదు కదమ్మా. అన్ని లీటర్లు ఊరికే కొద్దిగా పోసుడు ఏం కాదు. ఇవి ఇస్తే చేసే కాదు కదా మేడం. కాగబెట్టి కాదు. దీనికి ఇంకేం పౌడర్ కూడా కలపాల్సిందా? దీనికి ఏం అవసరం లేదు పెద్దనా. నువ్వు ఎంత వస్తావు? నూనె ఎక్కువ రేటు కదా. మీరు తయారు చేసిండేనా? లేదు సార్. పాలకి ఇది బయట ఉన్నదా? పాలకి పోసింది ఇది పోస్తాడు. ఈ దాంట్లోకి అది బాగా ఆడిచ్చిండే. పాలకి ఇట్లా ఇది కొంచెం గిన్నెలో పోసినావా? ఇవి పోసినా సార్. ఇన్ని పోసినా దాంట్లో పోసినావా? పోసావన్నీ థిక్ అవుతాయి. ఇవి కానీ వేస్తాము. ఇంకోటి ఆ పౌడర్ కలిపేసినావా? ఈ ప్రెస్ మీట్ కండక్ట్ చేయడానికి ముఖ్య కారణము కల్తీ పాలు అనంతపురం జిల్లాలో గత కొన్ని సంవత్సరాలుగా యథేచ్ఛగా జరిగిపోతూ ఉంది. రీసెంట్గా మాకు 20 days బ్యాక్ ఇన్ఫర్మేషన్ వస్తే దీన్ని వర్కౌట్ చేసాం, ఎక్కడ జరుగుతుంది, ఎట్లా జరుగుతూ ఉంది అని. ఫైనలీ మాకు లీడ్ వచ్చింది నిన్న సడన్గా. ఇదే టైంలోనే 5:30కి లీడ్ వస్తే ఆల్ ఆఫ్ మేము షూటప్ అయ్యాము. బండమీదపల్లి అనే విలేజ్కి వెళ్ళాం. అక్కడ 3-4 ప్లేసెస్లో జరుగుతూ ఉంది ఇది.